కనీసం వాళ్ళు పెయింట్లు వేసుకున్నారు తప్పించి వాళ్ళు కంప్లీట్ చేసిన పాపాలు బాగలేదు మేడం. ఎందుకు బాగలేదు అంటే దానికి మెయిన్ రీజను, ఒకవేళ అది కడితే ప్రధానమంత్రి గారికి మంచి పేరు వచ్చింది, లేదంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి గారికి మేము ఎందుకు ఇది చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూస్తానే అలా కాలక్షేపం గడపడం జరిగింది మేడం. వాళ్ళు ఏదైతే చెప్పుకున్న 4 లక్షలు 5 లక్షల ఇల్లు కూడా ఎవరు ఇచ్చేసి అంటే అప్పుడు మా ప్రభుత్వంలోనే కొన్ని హౌసెస్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఆ రెడీ చేసుకున్న ఏ హౌస్నియో ఎలక్షన్ టైంకి వాళ్ళు పంచడం జరిగింది. ఎగ్జాంపుల్ గుడివాడలో మనం చూసాం, ముఖ్యమంత్రి గారు అరావురిగా వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసి అన్నారు, ఓపెనింగ్ చేసి అన్నారు, డిస్ట్రిబ్యూషన్ చేసి అన్నారు. ఎలక్షన్ టైంలోనే వాళ్ళు ఇచ్చినమన్నారు. తీరా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కెమెరాలు చూస్తే ప్రాపర్ ఫెసిలిటీలు కూడా లేవు. అసలు ఈ హౌసింగ్ స్కీము మెయిన్ ఫెసిలిటీలు ఏంటి మేడం? ఎల్పిజి గ్యాస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లైక్ కిచెన్ కానీ, ఇలా సంథింగ్ మినిమం ఫెసిలిటీ ఇస్తా ఇవి ప్రొవైడ్ చేయాలన్న స్కీమ్తో తీసుకొచ్చిన హౌసింగ్. ఆ యొక్క స్కీములో కనెక్షన్లో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకుండా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో అడావుడిగా వెళ్ళి కొన్ని ఇల్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తీరా చూస్తే ప్రజలు అక్కడ ఏంటంటే మీరు వైసీపీ ప్రభుత్వ హయాంలో కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఉన్నప్పటికీ కూడా కేంద్రం నుంచి వస్తున్న ఈ స్కీమ్స్ని ప్రజల వద్దకు ఎంతవరకు తీసుకెళ్లారు? ప్రజలకు అసలు తెలుసా? వీటిపైన అవగాహన ఉందా? మన కేంద్రం నుంచి కూడా ప్రభుత్వం ఇలా ఇస్తుంది అనే విషయం అసలు ప్రజలకు తెలుసా? మీరు ప్రజలకి తెలిసేలాగా అవగాహన కల్పించడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేడం, కొన్ని స్కీములు కేంద్రం డైరెక్ట్గా చేయలేదు. ఆ కేంద్రం ఏం చేసిందంటే ఏ ప్రభుత్వం ఉన్నా, మా ప్రభుత్వం ఉన్నా, ఇంకో ప్రభుత్వం ఉన్నా కానీ స్టేట్ గవర్నమెంట్ల మీద మేము డిపెండ్ కావాల్సి వచ్చింది. స్టేట్ గవర్నమెంట్కి మేము ఇలా కొన్ని స్కీములు తయారు చేస్తామని చెప్పి వీళ్ళకి అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ పేర్లు పెట్టుకోవడం, లేదా వాళ్ళకి సంబంధించిన పేర్లు పెట్టుకోవడం, వాళ్ళు అలా ప్రజలకి ఇవ్వడం జరగడం వల్ల ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ద ప్రజలు ఏమనుకుంటే స్టేట్ గవర్నమెంట్ ప్లాన్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని చాలా మందికి తెలియదు. బట్ ఇప్పుడిప్పుడే మేము కూడా అవగాహన తీసుకొస్తుంది. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి అర్థమవుతుందేమని, ఇది ప్రధానమంత్రి ఈ యొక్క స్కీము, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. దాంట్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్ కొంత సబ్సిడీ కానీ కొంత కాంట్రిబ్యూషన్ కానీ చేస్తుంది. అలాగే మేజర్ కాంట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఇందులో భాగంగా మనకి హౌసింగ్ కట్టిస్తున్నారు. కానీ చాలామంది ఎడ్యుకేటర్స్ ఆల్మోస్ట్ తెలుసు, కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఇవి స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్టులు అనుకోవడం జరుగుతుంది మేడం. డెఫినెట్గా దాని మీద అవగాహన కూడా మేము చేస్తున్నాం. రైట్, లక్ష్మీకాంత్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్. ఏంటి 2024 తర్వాత టీడీ